హలో గైస్, నా పేరు గణేష్ అండ్ వెల్కమ్ టు ఇన్ఫినిట్ జీరోస్ ఛానల్. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేబట్టి మనం ఈఎండబ్ల్యూటిఎల్ ఏంటది? ఈఎండబ్ల్యూటిఎల్ ఈఎండబ్ల్యూటిఎల్ అంటే ఏంటి? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అండ్ ఇది ట్రాన్స్మిషన్ లైన్స్. ఓకేనా? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, ఇది ట్రాన్స్మిషన్ లైన్స్. ఓకేనా? ట్రాన్స్మిషన్ లైన్స్. మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అండ్ ట్రాన్స్మిషన్ లైన్స్ గురించి నేర్చుకుంటాం. ఓకేనా? ఫస్ట్ మనం ట్రాన్స్మిషన్ లైన్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఇవన్నీ తెలుసుకునే ముందు బేసిక్ కాన్సెప్ట్ ఏంటి అసలు? సిగ్నల్ అంటే ఏంటో తెలియాలి. ఓకేనా? సిగ్నల్. ఓకేనా? సిగ్నల్ అంటే ఏంటి? సిగ్నల్లో బోల్డ్ టైప్స్ ఉంటాయి. అనలాగ్ సిగ్నల్ అని, డిజిటల్ సిగ్నల్ అని, ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అని అంటాం. ఓకేనా? బోల్డ్ అంటాం పేర్లతో చదువుకున్నప్పుడు. అసలు సిగ్నల్ అంటే ఏంటి? ఏదైనా ఒక వేవ్. ఓకేనా? ఏదైనా ఒక వేవ్ ఒక ఇన్ఫర్మేషన్ని మనం ఒక పాయింట్ నుండి ఇంకో పాయింట్కి ట్రాన్స్మిట్ చేసింది అనుకోండి, దాన్ని మనం సిగ్నల్ అంటాం. మన ఈసీఓలో సిగ్నల్ అని అంటారు. ఓకేనా? సిగ్నల్. ఆ సిగ్నల్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్ అయితే మనం దాన్నే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అని అంటాం. ఓకేనా? మనం ఫస్ట్ ట్రాన్స్మిషన్ లైన్స్ టాపిక్ వస్తున్నాం కాబట్టి మనం బేసిక్గా తెలుసుకోవాలి కాంపోనెంట్స్ ఉంటాయి కొన్ని. ఫస్ట్ రెసిస్టెన్స్, కండక్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్. ఓకేనా? ఇట్లా ఏమంటాం? రెసిస్టెన్స్, కండక్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్. ఇవి ఏంటి? ప్రాపర్టీస్. ఒక మెటీరియల్కి ఉన్న ప్రాపర్టీస్, ఒక కండక్టర్కి ఉన్న ప్రాపర్టీస్ ఇవి. రెసిస్టెన్స్. అసలు రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఓకేనా? రెసిస్టెన్స్ అంటే ఏంటి? అదొక ప్రాపర్టీ. ఒక మెటీరియల్కి అదొక ప్రాపర్టీ. ఏం చేస్తుంది ఆ ప్రాపర్టీ అనేది? ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ని అపోజ్ చేస్తుంది. అంటే ఎలక్ట్రాన్స్ కదలికల్ని అపోజ్ చేసేది. ఓకేనా? అంటే మనకి రెసిస్టెన్స్ అంటే ఏమొస్తుంది? వోల్టేజ్ బై కరెంట్. ఓకేనా? వోల్టేజ్ బై కరెంట్. అసలు వోల్టేజ్ అంటే ఏంటి? ఒక 2 పాయింట్స్ మధ్య ఉన్న పొటెన్షియల్ గురించి అండ్ దాని యొక్క డిఫరెన్స్ మనకు చెప్పేదే వోల్టేజ్. ఓకేనా? ఒక 2 పాయింట్స్కి మధ్య ఉన్న వోల్టేజ్ డిఫరెన్స్ అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ చెప్పేదే మనకి వోల్టేజ్ అంటాం. ఓకేనా? ఒరిజినల్గా దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఒక పాయింట్ ఛార్జ్ ఉంటుంది చూసారా, ఆ ఛార్జ్ని ఇక్కడి నుండి ఇక్కడికి తీసుకుని వెళ్ళడానికి మనకి ఓకేనా ఎనర్జీ పడుతుంది చూసారా, యూనిట్ ఛార్జ్కి ఎంత ఎనర్జీ పడుతుందని చెప్పేదాన్ని మనం వోల్టేజ్ అని అంటాం. ఓకేనా? అంటే ఏంటి? ఎనర్జీ పర్ యూనిట్ ఛార్జ్ చెప్పేదాన్ని ఏమంటాం? వోల్టేజ్ అని అంటాం. ఓకేనా? అంటే ఒక ఛార్జ్ని ఒక పాయింట్ నుండి ఇంకో పాయింట్ తీసుకుని వెళ్ళడానికి 1 to 2. ఓకేనా? అంటే ఇది 1 and 2 ఎంత ఎనర్జీ యూజ్ అవుతుందో పాయింట్ ఛార్జ్కి చెప్పేదాన్ని వోల్టేజ్ అంటాం. దాన్ని పొటెన్షియల్ డిఫరెన్స్ అని అంటాం. ఓకేనా? కరెంట్ అంటే అందరికీ తెలుసు ఏంటి? సెకండ్కి ఎంత ఛార్జ్ వెళ్తుందని చెప్పేదాన్ని ఏమంటాం? మనం కరెంట్ అంటాం. కరెంట్ ఐ అంటే ఏంటి? సెకండ్కి ఎంత ఛార్జ్ వెళ్తుందని చెప్పేదాన్ని కండక్టర్లో. ఓకేనా? పాయింట్స్ మధ్య కరెంట్ ఫ్లో అవుతుందని అంటే ఏంటి? కరెంట్ని ఛార్జ్ ఎంత ఫ్లో అవుతుందని టైం చెప్పేదే కరెంట్. ఇప్పుడు ఓకేనా? 3 అర్థమయ్యాయి: రెసిస్టెన్స్, వోల్టేజ్, కరెంట్. నెక్స్ట్ కండక్టెన్స్. కండక్టెన్స్ అంటే ఏంటి సార్? ఓకేనా? మనకి రెసిస్టెన్స్ అంటే ఏం చేస్తుంది? అపోజ్ చేస్తుంది. ఓకేనా? దానికి ఆపోజిట్గా ప్రాపర్టీ ఉండేదాన్ని ఏమంటాం? కండక్టెన్స్ అంటాం. అంటే కరెంట్ ఎంత బాగా కండక్ట్ అవుతుందని చెప్పేదాన్ని ఏమంటాము? కండక్టెన్స్ అంటాం. దీన్ని మనం ఏంటో చెప్తాము? జీతో డినోట్ చేస్తాము. ఓకేనా? దీన్ని ఎలా రాస్తాము? I/V. ఓకేనా? ఏం రాస్తాము? I/V. దాన్నే మనం ఇంకోలా కూడా అనుకోవచ్చు. G ఈక్వల్స్ టు ఏంటి? 1/R. ఎందుకంటే R అంటే ఏంటి మనకి? V/, అంతే కదండి.
రెసిస్టెన్స్, కండక్టెన్స్ అంటే మనకి అర్థమైంది. ఇప్పుడు నెక్స్ట్ ఇండక్టెన్స్. అసలు ఇండక్టెన్స్ అంటే ఏంటి సార్ అంటే అది కూడా ఒక ప్రాపర్టీ. ఓకేనా, మనకి 4 ప్రాపర్టీస్లో అది ఒక ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ ఏం చేస్తుందంటే మనకి, ఓకేనా, కరెంట్ చేంజ్ని అపోజ్ చేస్తుంది. ఏం చేస్తుంది? కరెంట్ చేంజ్ని అపోజ్ చేస్తుంది. ఓకేనా, అంటే దీని అర్థం ఏంటి? అపోజెస్ ద చేంజ్ ఇన్ కరెంట్. ఓకేనా, కరెంట్ని అపోజ్ చేస్తుంది. అపోజెస్ ద ఫ్లో ఆఫ్ చేంజ్ ఇన్ కరెంట్. ఓకేనా, చేంజ్ ఇన్ కరెంట్ అంటే కరెంట్ని కాదు అపోజ్ చేసేది, కరెంట్ చేంజ్ని అపోజ్ చేస్తుంది. దాన్ని ఏమంటాం మనం? ఇండక్టెన్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేపోతుకేంటి? కెపాసిటెన్స్. కెపాసిటెన్స్ ఏం చేస్తుంది సార్ అంటే మనకి ఇది ఏం చేస్తుంది? అపోజిస్ ద ఫ్లో ఆఫ్ వోల్టేజ్. ఓకేనా, మనకి ఇది కెపాసిటెన్స్ ఏం చేస్తుంది? అపోజిట్ ద చేంజ్ ఇన్ వోల్టేజ్. మనకి ఇండక్టెన్స్ కి ఆపోజిట్. ఇది కరెంట్ అనుకోండి అండ్ ఇది వోల్టేజ్ అవుతుంది. ఓకేనా, ఏం చేస్తుంది? అపోజిట్ ద చేంజ్ ఇన్ వోల్టేజ్ అంటే వోల్టేజ్ ని అపోజ్ చేస్తుంది కెపాసిటెన్స్ అనేది. ఓకేనా, ఏం చేస్తుంది? వోల్టేజ్ ని అపోజ్ చేస్తుంది. అండ్ ఇప్పుడు అట్లా సింబల్స్ ఇంకా కొన్ని ఫార్ములాస్ తెలుసుకుందాం. సింబల్స్ అండ్ ఫార్ములాస్. అసలు ముందు రెసిస్టెన్స్ సింబల్. రెసిస్టెన్స్ అనేది ప్రాపర్టీ, రెసిస్టర్ అనేది కాంపోనెంట్. ఓకేనా, రెసిస్టర్ అనేది కాంపోనెంట్. ఆ కాంపోనెంట్ సింబల్ ఎలాగ ఉంటుంది? 3 పెట్టాలి, ఎక్కువ పెట్టకూడదు. చాలా మంది ఎక్కువ పెట్టేస్తారు, 3 పెట్టాలి. 1 2 3. ఓకే, మనకి దీనికి ప్లస్ మైనస్ అనేవి ఉండవు, ఎటైనా పెట్టుకోవచ్చు. పాసివ్ కాంపోనెంట్స్ అని అంటాం మనం. ఓకేనా, పాసివ్ కాంపోనెంట్స్. ఓకేనా, అంటే వీటికి మనం వోల్టేజ్ అనేది ఇస్తాం కదా, అండ్ ఆ వోల్టేజ్ ఏం చేస్తుంది? ఇవి స్టోర్ చేసుకొని డిసిపేట్ చేయడం కానీ చేస్తుంది. ఓకేనా, మనకి రెసిస్టర్ అనేది ఏం చేస్తుంది? ఎనర్జీని హీట్ రూపంలో వదులుతుంది. ఓకేనా, మనకి రెసిస్టెన్స్కి ఏంటి? V ఈక్వల్స్ టు IR ఫార్ములా ఒరిజినల్గా. మనకి రెసిస్టెన్స్ ఒరిజినల్ ఫార్ములా ఏంటి? R ఈక్వల్స్ టు V/I. సార్ ఈ ఫార్ములా ఎలాగొచ్చిందంటే చెప్దాం ఇప్పుడు. అది మనకి ఓమ్స్ లా అని ఒకటి ఉంటుంది. ఓమ్స్ లా మనం ఇప్పుడు చెప్పే 3 కాంపోనెంట్స్ ఉంటాయి, రెసిస్టర్, ఇండక్టర్ అండ్ కెపాసిటర్స్ కి ఉపయోగపడుతుంది ఓమ్స్ లా అనేది. అది ఏం చెప్తుందంటే మనకి కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర మనకి వోల్టేజ్ ఉంది కదా, అది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ ఫర్ రెసిస్టర్. ఓకేనా, కరెంట్కి డైరెక్ట్గా ప్రపోర్షనల్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది? మనకి ఈ ప్రపోర్షనాలిటీని మనం తీయాలన్నప్పుడు ఒక కాన్స్టెంట్ని పెట్టుకుంటాం, దాన్నే ఆర్. ఓకేనా, ఆర్. మనకి ఆర్ అనేది కాన్స్టెంట్ ఫర్ కాంపోనెంట్. ఓకేనా, కొన్నిట్లకి మారచ్చు, డిపెండ్స్ అపాన్. అంటే మనకు అందులో కొన్నిట్లకి ఎప్పుడు టెంపరేచర్ మారినప్పుడే. మనకి టెంపరేచర్ కాన్స్టెంటే మనం ఇప్పుడు వాడే నీటిల్లో. ఓకేనా, అవి ఫర్దర్గా మనం చెప్పినప్పుడు టెంపరేచర్ డిఫరెన్స్ అని నేను చెప్తాను. థర్మోడైనమిక్స్ చెప్పినప్పుడు ఆ కాన్సెప్ట్స్ గురించి చెప్తాను, థర్మల్ ఎక్స్పెన్షన్ అది. ప్రస్తుతానికి మనం కాన్స్టెంట్ టెంపరేచర్ అనుకుంటున్నాం కాబట్టి మనకి ఆర్ అనేది కాన్స్టెంట్, అంటే టెంపరేచర్ మారినప్పుడే మారుతుంది. ఓకేనా, ఆర్ ఈక్వల్స్ టు ఏంటి? V/I. ఓకే, మనం దీన్ని ఏం తెలుసుకున్నాం ఇప్పటి వరకు? రెసిస్టెన్స్ కనుక్కున్నాం. మీకు ఏం చెప్పాను? రెసిస్టర్ అనేది ఎనర్జీ రూపంలో హీట్ని బయటకు వదులుతుంది. మనకి ఏదైనా ఎనర్జీ కదా బేసిక్ ఫండమెంటల్. ఏది వర్క్ అవ్వాలన్నా, ఏది పని చేయాలన్నా ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి? ఎనర్జీ. ఎనర్జీ అనేది డిఫరెంట్ ఫామ్స్లో ఉండవచ్చు. ఓకేనా, ఎలక్ట్రానిక్స్కి వచ్చేటప్పుడు ఎనర్జీ వేరేగా ఉంటుంది, అదే మనం ఫిజిక్స్కి వచ్చినప్పుడు ఎనర్జీ వేరేగా చూపిస్తాం. అంటే వేరేగా ఉంటుందంటే మనం చూపించే విధానం వేరేగా ఉంటుంది. కైనెటిక్ ఎనర్జీ అంటాం, పొటెన్షియల్ అంటాం, ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటాము, థర్మల్ ఎనర్జీ అంటాము. కానీ ఫైనల్గా ఎనర్జీయే మనకి మెయిన్.
ఓకేనా. ఎందులో అయినా ఫిజిక్స్ అనగా మనకు వచ్చేది ఏంటి, ఎక్కడైనా కెమిస్ట్రీలో చూసుకున్న ఫిజిక్స్లో అయినా ఎనర్జీ. ఓకేనా. తిప్పి తిప్పి మనం ఎన్ని డెరివేషన్లు చేస్తున్నాం, ఎనర్జీ మీద, ఫోర్స్ మీద, మూమెంట్ మీద, వీటి మీద చేస్తాం మనం. ఓకేనా. ఇప్పుడు మనం ఎనర్జీకి డెరివేషన్ కడదాం. ఎనర్జీకి ఒరిజినల్గా ఎనర్జీ అంటే ఏంటి, మనకి ఎలక్ట్రానిక్స్లో ఎనర్జీ ఫార్ములా ఏంటి, వోల్టేజ్ చెప్పినప్పుడు వాట్ ఈజ్ వోల్టేజ్ అంటే ఎనర్జీ పర్ యూనిట్ ఛార్జ్కి ఎంత పడుతుందో అని చెప్పేదే మనకి వోల్టేజ్ అని చెప్పాను. ఓకేనా. ఇప్పుడు దాని ప్రకారంగా రాసుకోండి. ఈ ఈక్వల్స్ టు ఏంటి మనకి విక్యూ, అంతేనా. విక్యూ మనకి ఐ అంటే ఏం కావాలి, Q/T. ఇప్పుడు నేను ఎలా రాసుకోవచ్చు దాన్ని, నేను క్యూని Q ఈక్వల్స్ టు ఏమని రాసుకోవచ్చు, I ఇంటూ T అని రాసుకోవచ్చా. ఓకేనా. ఇదేంటి ఎనర్జీ మనకి. సార్ నాకు పవర్ కావాలి. పవర్ అంటే ఏంటి, ఎనర్జీ పర్ టైం, అంతేనా. ఎనర్జీ పర్ టైం. ఇప్పుడు ఏం చేస్తాం, ఎనర్జీ పర్ టైం అంటే మనకి ఎనర్జీ ఎంత వచ్చింది, విఐటి వచ్చింది. విఐటి దాన్ని నేను టీతో మళ్ళీ డివైడ్ చేస్తాను, అప్పుడు మనకు వచ్చేది ఏంటి విఐ. ఇది పవర్. సార్ నాకు విలోని ఐలోని వస్తే కష్టం ఉంది, ఏదో ఒక దాంట్లోనే చెప్పాను అని అంటే అప్పుడు మనకి వి ఈక్వల్స్ టు ఐఆర్ ఫార్ములా తెలుసు కదా, దాన్ని డెరైవ్ చేద్దాం. మనకి పి ఈక్వల్స్ టు వి అలాగుంచి ఐని ఇన్ టర్మ్స్ ఆఫ్ లో విలో రాసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది, ఐ ఏమవుతుంది V/R అవుతుంది. అప్పుడు పవర్ ఎంత వస్తుంది మనకి, V², అంతే కదండి, P ఈక్వల్స్ టు V²/R వస్తుంది. మనకి ఇక్కడతో ఒకసారి ఎనర్జీది కూడా మనం కట్టేద్దాం. మనం ఎందులో మార్చుకుందాం, ఐలో పెట్టుకుందాం, ఈజీగా ఉంటుంది. ఓకేనా. ఐలో పెట్టుకుందాం. వి ఈక్వల్స్ టు ఏంటి మనకి ఒరిజినల్ ఫార్ములాలో ఐఆర్. అప్పుడు ఏమవుతుంది మనకి I²R/T అవుతుంది ఎనర్జీ. ఓకేనా. మన ఇందులోనే రెసిస్టెన్స్ గురించి అన్ని డిరైవ్ చేస్తాం. ఓకే గైస్, ఇప్పుడు మనం రెసిస్టెన్స్ గురించి ఇప్పటివరకు నేర్చుకున్నాం. ఇప్పుడు ఇండక్టెన్స్ గురించి నేర్చుకున్నాం. ఓకేనా. మీకు ఇందాక ఏం చెప్పాను, L ఈక్వల్స్ టు V/dI/dt ఇంతే అని చెప్పాను. ఇది ఇండక్టెన్స్ ఫార్ములా. మనకి ఇండక్టివ్ ప్రాపర్టీ ఏం చెప్పాను, అపోజెస్ ద చేంజ్ ఇన్ ఏంటి కరెంట్, అంతే కదా. చేంజ్ ఇన్ కరెంట్. ఓకేనా. చేంజ్ ఇన్ కరెంట్ అని ఎందుకు అన్నానంటే మనకి ఇండక్టెన్స్ ఒరిజినల్గా ఎలాగుంటుంది, ఇదిగోండి ఇలాగుంటుంది. ఒక స్ప్రింగ్ చూసారు అనుకోండి, అచ్చు అలాగే ఉంటుంది, స్ప్రింగ్ లాగే. ఓకే. ఇండక్టెన్స్ ఏం చేస్తుందంటే మనకి రెసిస్టెన్స్ అనేది ఏం చేస్తుంది, హీట్ని బయటికి పంపిస్తుంది, ఎనర్జీని. ఓకేనా. కానీ అదే ఇండక్టర్ ఏం చేస్తుందంటే ఎనర్జీ స్టోర్ చేసుకుంటుంది. నిజమే, అదేంటి ఎనర్జీ స్టోర్ చేసుకుంటుంది. ఎలా సార్ అంటే మనకి ఇండక్టెన్స్ చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏర్పడుతుంది. ఓకేనా. ఎప్పుడు ఒక ఆల్టర్నేటింగ్ కరెంట్ పంపించినప్పుడు. ఆల్టర్నేటింగ్ కరెంట్ ఏంటి, ఏసీ కరెంట్. మన కరెంట్లో 2 టైప్స్ ఉన్నాయి, మళ్ళీ అవి ప్రతి కాంపోనెంట్కి చెప్తాను మళ్ళీని. ఫస్ట్ ఓకేనా, అంటే కరెంట్ పంపించినప్పుడు ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని స్టోర్ చేసుకుంటుంది. అంటే కరెంట్ని ఉపయోగించుకొని ఫీల్డ్ అంటే ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ నేను ఇచ్చిన ఎలక్ట్రికల్ ఎనర్జీ ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకుంటుంది. ఓకేనా. మనకి కన్వర్ట్ చేసుకున్న వల్ల ఏంటవుతుంది, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏర్పడుతుంది ఇండక్టర్కి. నెక్స్ట్ దీనికి ఎలా చేస్తాం సార్ అంటే ఒరిజినల్గా మనకి డైరెక్ట్గా దీని ఫార్ములా ఏంటి, V ఈక్వల్స్ టు L/dI/dt. అంటే మనకి వోల్టేజ్ కావాలంటే 2 పాయింట్స్ దగ్గర ఏం చేస్తాం, L ఇంటూ DI/dt. అంటే ఇన్కమింగ్ కరెంట్ ఉంటుంది కదా, దాన్నే I అంటాం. ఓకేనా. I అంటే ఏంటి, కరెంట్ ఫంక్షన్. అది అంటే టైం మీద డిపెండ్ అవుతున్న ఫంక్షన్. ఓకే.
సార్ ఇది బాగుంది, ఇప్పుడు దీనికి మాకు ఎనర్జీ కట్టాలి, దీనికి ఎలా కడతాం మనం అని అంటే, దీనికి మనం ఎనర్జీ ఎలా కడతాం? ఎనర్జీ కట్టక ముందు దీనికి ఏం కడదాం? పవర్ కడదాం. ఏం కడదాం? పవర్. దీన్ని ఏం చేస్తాం? విఐ అని రాసుకొని పవర్ని మనకి పవర్ కడతాం. ఫస్ట్ పవర్ కట్టినప్పుడు విఐ ఈక్వల్స్ ఏంటి అవుతుందండి? ఎల్ఐ ఇంటూ డిఐ బై డిటి. ఇంతే కదా ఒరిజినల్గా. నేను ఇప్పుడు ఏం చేస్తాను? ఈ విఐ ఈ డిటి ఇక్కడ డివైడ్ అవుతుంది కదా, ఇటు పంపిస్తే ఏమవుతుందండి? మల్టిప్లై అవుతుంది. అంతే కదా. అండ్ నెక్స్ట్ ఎల్ఐ డిఐ. ఒక్కసారి కొద్దిగా ఇటు చూడండి. దీన్ని ఎలా రాసుకుంటాం? డిటి. బ్రో ఇది ఎలాగొచ్చిందని అంటే, ఒరిజినల్గా చూడండి, మనకి డిఐ బై డిటి అంటే ఒరిజినల్గా డిఫరెన్షియేషన్, అంటే స్లోప్ కడతాం. అండ్ అదే ఇంటిగ్రేషన్ చేస్తే ఏంటి? ఏరియా కట్టినట్టు అర్థం. అసలు ఎందుకు కట్టాలి అంటే, మనం ఫస్ట్ ఏం కనుక్కోవాలి? పవర్ కనుక్కుంటాం. ఓకేనా. పవర్ని ఏం చేస్తున్నాను నేను ఇక్కడ? ఇంటిగ్రేట్ చేస్తున్నాను, అంటే ఇంటూ టీ చేస్తున్నాను. మనకి పవర్ అంటే ఏంటి? ఒరిజినల్గా ఎనర్జీ బై టైం, అంతే కదా. ఇప్పుడు నాకు అదే ఎనర్జీ కావాలంటే ఏం చేస్తాను? పవర్ ఇంటూ టైం చేస్తున్నాను. ఓకేనా. పవర్ ఇంటూ టైం. దాన్ని ఇక్కడ మనం ఇంటూ చేసేదాన్ని ఇందులో చెప్పుకోవాలన్నప్పుడు ఏం చేస్తాం? ఏరియా కడుతున్నాను, అంటే ఇంటిగ్రేషన్ చేస్తున్నాను. ఓకేనా. ఇంటిగ్రేషన్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇందులో ఎల్ అనేది కాన్స్టెంట్, ఇక్కడ వి అనేది కాన్స్టెంట్. ఓకేనా. అదంతా మనకి ఏంటిది? ఎనర్జీ, అంతే కదా. ఇదేంటిది? ఈ టర్మ్ మనకి పవర్ అండ్ ఇది టైం. ఇంటిగ్రేట్ చేస్తే మనకు వచ్చేది ఏంటి? ఎనర్జీ. మనకి ఇక్కడ ఎల్ కాన్స్టెంట్ కామన్ తీస్తున్నాను బయటికి. ఐడిఐ ఇంటిగ్రేషన్ ఫార్ములాలో ఏంటి మనకి? ఇంటిగ్రేషన్ ఎక్స్ డిఎక్స్ ఫార్ములా అయితే ఏంటండి? ఎక్స్ స్క్వేర్ బై 2ఏనా ఇంటిగ్రేషన్ ఫార్ములా. ఇక్కడ ఐడిఐని ఎలా రాసుకోవచ్చు మనం? మొత్తం మీద ఐ స్క్వేర్ బై 2 అని రాసుకోవచ్చు కదా. అప్పుడు ఈ ఈక్వల్స్ ఏమవుతుంది మనకి? ఎల్ ఐ స్క్వేర్ బై 2, అంతేనా. మనకి ఏమవుతుంది అప్పుడు? 1/2 ఇంటూ ఎల్ఐ స్క్వేర్. ఓకేనా. ఇది మనకి ఏంటండి? ఎనర్జీ. ఇది మనకి ఏంటి? ఎనర్జీ. మనకి డిఈ బై డిటి అంటే ఏంటి? పవర్. డిఫరెన్షియేషన్ చూడండి. ఓకేనా. పి ఈక్వల్స్ టు డిఈ బై డిటి. ఇది చేస్తే మనకు వచ్చేది ఏంటి? ఇక్కడ మనం చేసాం వి ఇంటూ ఐ చేస్తే ఎంత వచ్చింది? అదే వస్తుంది, ఎల్ఐ డిఐ బై డిటి. ఇది పవర్ మనకి ఇండక్టర్. ఓకే. మనం ఇక్కడ పవర్ అన్ని కనుక్కున్నాం. ఇంతటితో మనకి ఇండక్టర్ గురించి బేసిక్ నాలెడ్జ్ వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఫైనల్గా ఉంది ఏంటి మనకి? కెపాసిటర్. ఇప్పుడు ఏంటి? మనం కెపాసిటర్ గురించి మాట్లాడుకుంటాం. కెపాసిటర్ అంటే ఏంటి? కెపాసిటర్ ఫార్ములా ఏంటి? ఐ డివి బై డిటి. అంటే ఇది ఏం చేస్తుంది? అపోజెస్ ద చేంజ్ ఇన్ వోల్టేజ్. అపోజెస్ ద చేంజ్ ఇన్ వోల్టేజ్. ఓకేనా. అంటే కెపాసిటర్ అంటే మనం ఎలా రాసుకోవచ్చు? ఐ ఈక్వల్స్ టు సి డివి బై డిటి అని రాసుకోవచ్చు. అది ఫార్ములా, అంతేనా. ఇప్పుడు ఏం చేస్తాం సార్ అంటే, మనం దీనికి ఏం చేస్తామంటే, ఒరిజినల్గా మనకి ఎనర్జీ అంటే ఏంటి? ఫార్ములా విక్యూ కదా. విక్యూ ఎనర్జీ అంటే ఏంటి? ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? విక్యూ. విక్యూ. మనకి ఇక్కడ ఎనర్జీ కావాలంటే కెపాసిటర్ ఒరిజినల్ సింబల్ ఎలాగుంటుంది? కొన్ని ఇలాగుంటుంది, మీకు ఇలాగుంటుంది. అచ్చం బ్యాటరీ లాగే ఉంటుంది. కాకపోతే 2 ప్లేట్స్ ప్యారలల్గా ఉంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్, డిపెండింగ్ ఆన్ కెపాసిటర్ టైప్స్. బోల్డ్ టైప్స్ ఉన్నాయి. అసలు ఇదేం చేస్తుందంటే సార్, ఈ కెపాసిటర్ ఏం చేస్తుందంటే, మనం ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉంటుంది కదా, మనం ఏదైతే పంపిస్తామో, ఓకేనా, దాన్ని స్టోర్ చేసుకుంటుంది. ఎలాగా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ లాగా ఏం చేస్తుంది? ఇది కూడా ఫీల్డ్ లాగే స్టోర్ చేసుకుంటుంది. ఇది ఎలాగా?
ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే దాని అర్థం ఏంటి, చార్జ్ రూపంలో స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా, ఈ 2+- రాసాను కదా, కెపాసిటర్ ఏం చేస్తుంది, చార్జ్ రూపంలో ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది. దీనివల్ల మనకి ఏమవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఏర్పడుతుంది చార్జ్ వల్ల. ఓకేనా, చార్జ్ వల్ల ఏమవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఏర్పడుతుంది కెపాసిటర్ చుట్టూను. ఓకేనా, దానికి మనం ఎనర్జీగా డెరైవ్ చేయాలి. ఎనర్జీ అంటే మరి ఫార్ములా చూపించాలి. నేర్చుకుంటే సరిపోదు. మనం ఏదైనా ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినప్పుడు దాన్ని ప్రాక్టికల్గా ప్రూవ్ చేయాలి. అప్పుడే మనకి ఏదైనా మనం నేర్చుకున్న విద్యను ఎప్పుడు ప్రాక్టికల్గా ఉపయోగపెడితేనే దానికి వాల్యూ. జస్ట్ థియరిటికల్గా చెప్పేస్తే వినడం వరకే ఉంటుంది. దాన్ని ప్రాక్టికల్గా ప్రూవ్ చేయాలి మనం. ఓకేనా, మనకి ఎనర్జీ అంటే ఏంటి, విక్యూ అంతే కదండి, విక్యూ. నాకు ఇక్కడ ఏముంది, ఐ ఇచ్చారు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, ఒరిజినల్గా ఇక్కడ కూడా సేమ్ విఐ కట్టండి. ఓకే, అప్పుడు ఏమవుతుంది, పవర్ వస్తుంది మనకి. పవర్ ఎలా చేస్తాం, విఐ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు సివిడివి/డిటి, ఇంతే కదా. చూడండి, పవర్ కడితే ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఈ పవర్ని ఇలా పెట్టుకొని పి ఈక్వల్స్ టు సివిడివి/డిటి, అంతే కదండి. సేమ్ ఇందాకట్లాగే క్రాస్గా మల్టిప్లై చేయండి, పి ఇంటూ డిటి విచ్ ఈజ్ ఈక్వల్స్ టు సివిడివి. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, ఇందాక మనం దేనికి, పవర్కి ఏరియా కట్టాము, దేనికి కట్టాము, పవర్కి టైమింగ్ కట్టాము. ఇక్కడ కూడా సేమ్గా అలాగే కడతాం. ఓకేనా, ఇప్పుడు మనం సి అనేది ఇందులో కాన్స్టెంట్, సి బయట తీస్తే వి ఇంటూ డివి అండి. ఓకేనా, మనకి ఇక్కడ ఇంటిగ్రల్స్ లిమిట్స్ వాడలేదు. ఒరిజినల్గా అయితే లిమిట్స్ ఉంటాయి. ఇక్కడ ఎనర్జీ సేమ్ ఇందాకట్లాగే వీని ఏం చేస్తాం, ఇంటిగ్రల్ ఆఫ్ డివి. ఓకేనా, వీని డివితో ఇంటిగ్రల్ చేస్తే మనకు వచ్చేది ఏంటి, ఈ ఈక్వల్స్ టు ఆఫ్ సివి² అంటాం. ఓకేనా, సివి². మనకి కెపాసిటర్కి బేసిక్గా ఒక ఫార్ములా ఉంటుందండి. ఓకేనా, బేసిక్గా ఒక ఫార్ములా ఉంటుంది. అది ఎలాగొచ్చిందంటే ఇక్కడ డెరైవ్ చేస్తాను. మనకి ఐ అంటే ఏంటి, క్యూ/టీ. ఇన్ టర్మ్స్ ఆఫ్ డెరివేటివ్లో రాసుకోండి, చేంజ్ ఆఫ్ dQ/dt అంటాం. అంతేనా, dQ/dt విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, CdV/dt కదండి. dt క్యాన్సిల్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, మనకి రెండు వైపులా ఇంటిగ్రేట్ చేస్తే మనకి క్యూ అంటే టోటల్ ఛార్జ్ ఎలా చూపించవచ్చు, సివి అని చూపించవచ్చు. క్యూ ఈక్వల్స్ టు ఏమని చూపించవచ్చు, సివి అని చూపించవచ్చు. అప్పుడు మనం ఏం చేయొచ్చండి, సివిని ఎనర్జీని ఎలా రాసుకోవచ్చు, ఆఫ్ సివి ఇంటూ వి కింద రాయొచ్చు కదా, సివి²ని. నెక్స్ట్ ఈ ఈక్వల్స్ టు ఏం చేయొచ్చు, 1/2 సివి అంటే ఏంటి మనకి, క్యూ. ఓకేనా, చార్జ్ ఇంటూ వి. మీకు ఇందాక చెప్పాను ఎనర్జీ అంటే ఏంటి, ఈక్వల్స్ టు క్యూవి అని అన్నాను. అది ఇక్కడ ప్రూవ్ అయింది. ఓకేనా, సగమే ఉంటుంది. ఓకేనా, హాఫ్ టైమ్స్ ఉంటుంది ఎనర్జీ అనేది ఇక్కడ. ఓకేనా.